అది వైజాగ్లోని గాజువాక ఇండస్ట్రియల్ ఏరియా. అన్వేష్ది ఒక నిరుపేద కుటుంబం. అన్వేష్ వాళ్ళ నాన్నగారు అక్కడే ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవారు. వాళ్ళది నిరుపేద కుటుంబం అయినప్పటికీ చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. ఇలా ఆనందంగా గడుస్తున్న వీళ్ళ జీవితంలో అనుకోని ఒక సంఘటన జరిగింది. ఎల్పీజీ రిలీజ్ అవ్వడం వల్ల హెచ్పీసీఎల్లో మంటలు చెలరేగి పెద్ద పేలుడు జరిగింది. ఆ ప్రమాదంలో 56 మంది చనిపోయారు. అయితే ఆస్తి నష్టం ఇప్పటి లెక్కల ప్రకారం సుమారుగా 120 కోట్లు జరిగింది. ఆ ప్రమాదం వల్ల అన్వేష్ వాళ్ళ నాన్నగారికి హెల్త్ చాలా దెబ్బతినింది. సంవత్సరం పాటు హాస్పిటల్లో ఉన్నారు. అయితే డాక్టర్స్ వాళ్ళని ఒక విలేజ్ ఏరియాకి షిఫ్ట్ అయితే మంచిదని సలహా ఇచ్చారు. దీంతో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక విలేజ్ ఏరియాకి షిఫ్ట్ అయ్యారు. ఆ తరువాత జీవనాధారం కోసం వాళ్ళ రిలేటివ్స్ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఒక చిన్న చిల్లర షాప్ ని స్టార్ట్ చేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. షాప్ క్లోజ్ చేశాక వచ్చిన చిల్లరని అన్వేష్ వాళ్ళ నాన్నగారు మూటలుగా కట్టి ఇంట్లోనే పెట్టేవారు. అయితే అన్వేష్ ఎవరికీ తెలియకుండా ఆ మూటలు ఓపెన్ చేసి కొంత చిల్లరని దొంగతనం చేసేవాడు. ఇలా ఎప్పటిలాగే దొరకను అనుకుని దొంగతనం చేస్తూ ఉండగా వాళ్ళ నాన్నకి దొరికిపోయాడు. దీంతో వాళ్ళ నాన్న తనని చాలా కొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ దొంగతనం చేయాల్సిన అవసరం రాకుండా తనే రోజు 10 రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉండగా అప్పుడే 10th రిజల్ట్స్ వచ్చాయి. ఇలా కాలేజ్ లైఫ్లో హ్యాపీగా ఉన్న అన్వేష్కి అనుకోని మరొక సంఘటన జరిగింది. ఆ రోజు డిసెంబర్ 31 కావడంతో వాళ్ళ అమ్మ షాప్ క్లోజ్ చేస్తూ ఉండగా ఒక బైక్ తనని గుద్దేసింది. ఈ యాక్సిడెంట్ వల్ల వాళ్ళ అమ్మ కాలుకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. 2 సంవత్సరాల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. దీంతో అన్వేష్ వాళ్ళ తమ్ముడు చదువు మానేసి వాళ్ళ నాన్నతో కలిసి షాప్ చూసుకునేవాడు. అన్వేష్ హాస్పిటల్లో ఉంటూ వాళ్ళ అమ్మని కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఆ సంవత్సరం ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎగ్జామ్ రాసి ఇంటర్ పాస్ అయ్యాడు. వాళ్ళ అమ్మకి రికవర్ అయిన తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యి ఒక పబ్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎంబీఏలో హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు కూడా ఒక కంప్యూటర్ ఆపరేటర్గా పార్ట్ టైం జాబ్ చేశాడు. తన ఎంబీఏ పూర్తయిన తర్వాత ఇంక వాళ్ళ ఇంట్లో వాళ్ళని చాలా హ్యాపీగా చూసుకోవాలనుకున్నాడు. దానికోసం హైదరాబాద్లో జాబ్ ఇంటర్వ్యూస్కి ట్రై చేశాడు. ఇలా సుమారుగా 20 జాబ్ ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. అయినప్పటికీ ఫ్రెషర్ అవ్వడంతో ఎక్కడా జాబ్ రాలేదు. అప్పుడే తన ఫ్రెండ్ ఒకతను గోవాలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయనడంతో వాళ్ళ అమ్మ దగ్గర 10,000 తీసుకుని గోవా బయలుదేరాడు. కానీ ఫ్రెషర్ అవ్వడంతో అక్కడ కూడా జాబ్ రాలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 20 ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత కూడా మనకి జాబ్ రాకపోతే చాలా డిమోటివేట్ అవుతాం. కొంతమంది అయితే వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్స్ వల్ల ఏదో ఒక జాబ్లో తక్కువ శాలరీ అయినా జాయిన్ అయ్యి తర్వాత వాళ్ళకి నచ్చిన జాబ్ని చూసుకుందాం అనుకుంటారు. కానీ నెలాఖరున వచ్చే ఈఎంఐస్, రెంట్స్ వీటిని పే చేస్తూ ఎటూ వెళ్ళలేక చాలని శాలరీస్తో ఇబ్బంది పడుతూ ఒక ర్యాట్ రేస్లో ఇరుక్కుపోయి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇలా